Hi students, good morning all of you. Today I am going to discuss about the topic list out the organization involved in fishing and the training activity. Last class lo transgenic animals అంటే transgenic animals గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిషింగ్ అండ్ ట్రైనింగ్ యాక్టివిటీ. List out the organizations involved in fishing and training activity. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఫిషింగ్ ట్రైనింగ్ యాక్టివిటీలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. అయితే తెలుగు మీడియంలో లేదు, బట్ ఈ క్వశ్చన్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఫిష్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఫిష్ రీసెర్చ్ and training information systems. అయితే కొన్ని సెంటర్స్ అనేవి the following centers not only provide information relating to fish culture but also collects information required for fish culture on the industrial scale. సో ఫిష్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఫిష్ కల్చర్కి ఇండస్ట్రియల్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది అనమాట. దేర్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ బై ఇన్ కండక్టింగ్ రీసెర్చెస్. సో ఫిష్కి సంబంధించినటువంటి మెటీరియల్ని గ్యాదర్ చేస్తారు, ప్లస్ వీళ్ళు రీసెర్చెస్ని కండక్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్, హై యీల్డింగ్ వెరైటీస్, అంటే వెరైటీస్ ఆఫ్ యీల్డింగ్ రావడానికి. నెక్స్ట్ ఫిష్ సీడ్, ఫిష్ యొక్క సీడ్ స్పానింగ్ ద్వారా వచ్చేటువంటి విత్తనం పిల్లల్ని సేకరించడానికి. ఫిష్ ఫీడ్, ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ కంటెంట్ ఉండేటువంటి ఫీడ్ గురించి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్, సో ఫిషెస్ని బ్రీడింగ్ ఎలా చేయాలో, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఫిష్ కల్చర్లో ఆ ఇండస్ట్రీస్కి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దే ఆర్ ఆల్సో ఆర్గనైజింగ్ ట్రైనింగ్ క్లాసెస్ టు ప్రిపేర్ ఫార్మర్స్ ఇన్ ఫిషింగ్ యాక్టివిటీ. సో ఈ ఫిషింగ్ యాక్టివిటీలో ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతటి కూడా ఫార్మర్స్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో CIFRI అనేటువంటి ఆర్గనైజేషన్, CIFRI అనేటువంటి ఆర్గనైజేషన్. సో ఏంటంటే సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ Research Institute
సో వీళ్ళు సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎక్కడ లొకేట్ అయింది అంటే ఈస్ లొకేటెడ్ నియర్ బారక్పూర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో బారక్పూర్లో ఈ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్ అంటే సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది వెస్ట్ బెంగాల్లో ఈ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫిషెస్ యొక్క రీసెర్చెస్ గురించి, నెక్స్ట్ వన్ రివర్స్ వాటర్, రివర్లో ఉండేటువంటి ఫిషెస్ గురించి, మెరైన్ వాటర్ ఫిషెస్ గురించి, ఎస్ట్రీస్ వాటర్ ఫిషెస్ గురించి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ యొక్క రీసెర్చెస్ గురించి వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ CMFRI. CMFRI సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సిఎం ఇదేమో వెస్ట్ బెంగాల్లో ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే రివర్ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ గురించి, ఎస్ట్రీస్ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ గురించి వీళ్ళు రీసెర్చెస్ అనేవి చేయడం జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో నెక్స్ట్ వన్ CMFRI. సో మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే లొకేటెడ్ ఇన్ కొచ్చిన్. కేరళలో ఉండేటువంటి, కేరళ స్టేట్లో ఉండేటువంటి కొచ్చిన్లో ఇది లొకేట్ అయి ఉంది. సో వీళ్ళు మెరైన్ ఫిషెస్ గురించి వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ IIFI. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ. Regarding development of fishing crafts, technical information, post fishing activity. So fishing activity గురించి, నెక్స్ట్ ఫిషరీస్ యొక్క క్రాఫ్ట్స్, ఫిషరీస్ రీసెర్చెస్ గురించి వీళ్ళు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ INET. Institute of Nautical Engineering. Institute of Nautical Engineering and Training. So ఈ INET ఇన్స్టిట్యూషన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ ఫిషింగ్ అండ్ ఫిషింగ్ క్రాఫ్ట్స్. ఫిషింగ్ ట్రైనింగ్లోను, ఫిషింగ్ క్రాఫ్ట్స్లోను వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ IFE. Institute of Fisheries Education. Institute of Fisheries Education. నెక్స్ట్ వన్ IFE. IFE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్. సో వీళ్ళ యొక్క ఫిషరీస్ ఎడ్యుకేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై అండ్ మహారాష్ట్ర. ముంబై ఆఫ్ మహారాష్ట్రలో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్
ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేటువంటిది ముంబైలో ఉంది, మహారాష్ట్రలో. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రిలేటింగ్ టు ద నాలెడ్జ్ ఫిష్ కల్చర్. సో ఫిష్ కల్చర్లో ఉండేటువంటి రీసెర్చెస్ గురించి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ IFPI. సారీ నెక్స్ట్ వచ్చేసి IFPI ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ ప్రాజెక్ట్ in India. Integrated Fisheries Project in India. So ఈ IFPI అనేటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ముంబైలో ఉంది. సో దీన్ని ఫిష్ బయాలజీలో లివింగ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిపై రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇన్స్టిట్యూషన్లో చేస్తూ ఉంటారన్నమాట. Next one, MPEDA. MPEDA. Marine products. Marine products. Export Development Authority. Export Development Authority. సో వీళ్ళ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే హెడ్ ఆఫీస్ అట్ కొచ్చిన్లో ఉండేటువంటి హెడ్ ఆఫీస్. సో దీని యొక్క వీళ్ళ యొక్క ఏం చేస్తారంటే రీసెర్చర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఎక్స్పోర్ట్ ఈల్డింగ్ హై ఈల్డింగ్ ఎలా చూస్తారు, వెరైటీస్, నెక్స్ట్ ఎలా రెగ్యులేట్ చేస్తారు, కంట్రోల్ ఆఫ్ ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, ప్యాక్ చేసిన మార్కెట్లోకి ఎలా రిలీజ్ చేస్తారు అనేది. సో MPDEDA మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ యొక్క ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ EIA ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ. EIA ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ. ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ. సో వీళ్ళు ఇది కూడా కొచ్చిన్లో అంటే మ్యాక్సిమం కేరళ స్టేట్లో ఉండేటువంటి కొచ్చిన్ దగ్గర మనకి ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఫిషెస్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, హైజీన్ కండిషన్స్లో వాళ్ళు ప్రొడక్ట్స్ని చేస్తున్నారా లేదా, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, ప్రిజర్వేషన్ టెక్నాలజీ, ఎక్స్పోర్ట్ మెథడ్స్, వీటన్నింటి గురించి కూడా ఈ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ వాళ్ళు వీటన్నింటిని అంటే ఏంటి ఫిష్ ప్రొడక్ట్స్ని ఎలా చేస్తారు, ఫిషెస్ కల్చరీస్ ఎలా జరుగుతుంది, హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయా లేదా, హెల్దీ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు చేస్తున్నారా లేదా అన్నది వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ FSI ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా. FSI ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ ZSI జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో FSI ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళ యొక్క ఫంక్షన్ వీళ్ళు ఏం చేస్తారంటే సో ముంబైలో ఉంది వీళ్ళ యొక్క ఆఫీస్ అనేటువంటిది ఇన్వాల్వ్డ్ బ్రింగింగ్ వాటర్ రిసోర్స్ టు ఎగ్జిస్టింగ్ యూటిలిటీ అంటే వాటర్ మీద వీళ్ళు రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తారు.
వాటిని ఐడెంటిఫై చేస్తారు. సో ఐడెంటిఫై చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పోర్బందర్లో గుజరాత్, ముంబైలో రత్నగిరి, మహారాష్ట్ర, మంగళూరులో కాలికట్, కొచ్చిన్ కేరళలో, చుటికార్న్ నాగపట్నంలో చుటికార్న్, నెక్స్ట్ వన్ మద్రాస్లో కార్లూరు, నెక్స్ట్ వన్ కాకినాడ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో, కలకత్తాలో పారాదీప్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వన్ పోర్ట్ బ్లైర్ అండమాన్స్లో పోర్ట్ బ్లైర్. హ్యావింగ్ పర్పస్ టు ఎక్స్పోర్ట్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్, ప్రాన్స్ అండ్ ఆయిస్టర్స్, వీటన్నింటి గురించి కూడా వీళ్ళు సో ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సో మెయిన్గా ఏంటి అంటే సో రీసెర్చెస్ అనేది ఫిషెస్ యొక్క రీసెర్చ్ అనేటువంటిది వీళ్ళు చేయడం జరుగుతుంది. రీసెర్చ్ చేసి సో వీళ్ళు ఈల్డింగ్ ఎలా ఉంది, పంట దిగుబడి ఏ విధంగా ఉంది, వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఫీడ్ ఏ ఫీడ్ ఇవ్వచ్చు అంటే ఫీడింగ్లో మన న్యూట్రిషనల్ ఫీడ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఫీడ్ ఉంటుంది కదా, ఏ విధంగా ఉంటుంది, యూజ్డ్ బ్రీడింగ్ ఏం చేయొచ్చు, సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో లిస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిషింగ్ అండ్ ట్రైనింగ్ యాక్టివిటీ. సో ఇంకా టైం కాబట్టి నెక్స్ట్ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. తెలుగు మీడియంలో ఉండేటువంటి కమ్యూనిటీ అభివృద్ధిలో మత్స్య విస్తరణ పాత్రను వివరించండి. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కమ్యూనిటీ అభివృద్ధిలో మత్స్య విస్తరణ పాత్రను వివరించండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఒక విలేజ్ని తీసుకుని దాంట్లో ఉండేటువంటి ఈ ఫిషరీస్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాటి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మొత్తం విలేజ్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, నెక్స్ట్ ఆ పాపులేషన్లో ఎన్ని ఫ్యామిలీస్ కుటుంబాలు అనేవి ఉంటున్నాయి, సో వాళ్ళలో ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ వన్ ఈ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు దానిపై బేస్ అయి ఉంటున్నాయి, సో నెక్స్ట్ వన్ ఈ ఆ విలేజ్లో ఉండేటువంటి ఇతర ఆక్యుపేషనల్ ముఖ్య వృత్తులు, నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క స్టడీస్ అవన్నీ ఎలా డెవలప్ అవుతున్నాయి, నెక్స్ట్ వన్ పాపులేషన్ గురించి, నెక్స్ట్ వన్ వాళ్ళ యొక్క ప్రజారోగ్య సమస్యలు సదుపాయాలు వాటి గురించి, నెక్స్ట్ వన్ వాటర్ ఫెసిలిటీ ఉందో లేదో, నెక్స్ట్ వన్ ఆహార అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, పోషణ స్థాయి మొదలగునవి ఏ విధంగా ఉన్నాయి అని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈ క్షేత్ర నిర్వహణ ఉత్పత్తి కార్యక్రమాలు, అంటే గ్రామంలో మత్స్య సేకరణకు కేటాయించబడిన మొత్తం భూమి వైశాల్యం, అంటే ఈ ఫిషరీస్ ప్రొడక్షన్కు యూజ్ చేసేటువంటి భూమి అనేటువంటిది ఎంత ఉంది, నెక్స్ట్ వన్ మత్స్య క్షేత్ర పరిమాణం ఎంత ఉంది, నెక్స్ట్ వన్ అది పెద్ద మత్స్య క్షేత్ర వైశాల్యం అంటే పెద్ద లార్జ్లో ఉండేటువంటిదా లేదా స్మాల్లో ఉండేటువంటిదా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఫిష్ కల్చరు, ప్రాన్ కల్చరు మొదలైన వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ ప్రాన్స్ని వాళ్ళు కల్చర్ చేస్తున్నారు, నెక్స్ట్ వన్ వాటర్ యొక్క లెవెల్, నెక్స్ట్ సాయిల్ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటారు. చేపల శత్రువులను నిర్మూలించడానికి తీసుకోవాల్సిన శత్రువులు అంటే పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ను వీటన్నింటినీ కూడా వీళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీవీడ్స్, నీటి కలుపు మొక్కలను తీసివేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు, నెక్స్ట్ మనం ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే వేస్తున్నారో పాండ్స్లో అవి చూసుకుంటూ ఉండాలి. వీటిలో నివసించే ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా కొన్ని చర్యలు అనేవి మేము తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనం ఆహారం పోషణ ఏ విధంగా ఉంది ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి.
ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఒక హెక్టార్కి ఈ ఫిష్ యొక్క సీడ్ ఏ విధంగా తీసుకుంటున్నారు, నెక్స్ట్ ప్రాన్స్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చూసుకుంటూ ఉండాలి. స్పీసెస్ని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయాలి. సో హెక్టార్కి ఇయర్లో ఎంత లాస్ అనేది వస్తుంది, ఎంత బెనిఫిట్స్ అనేది వస్తుంది వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కొన్ని సాంప్రదాయ ఆధునిక పరికరాలు, పారుదల సౌకర్యాలు వీటిని చూడాలి. నీటి ఆధారాలు, మురుగునీటి పారుదల సౌకర్యాలు వీటన్నింటినీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. సో ఈ కార్యక్రమం యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే, సో వాళ్ళు ఒక కమిటీ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే విలేజ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ గురించి, వాటి యొక్క ఆర్థిక లోపాల గురించి వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ సమస్యల వివరం. అయితే ఇక్కడ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా వాళ్ళు కల్చర్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని వాళ్ళే పరిష్కరించుకునేటువంటి విధంగా, సాల్వ్ చేసుకునేటువంటి విధంగా ఉండాలి. నెక్స్ట్ ప్రాధాన్యతను బట్టి సమస్యల పరిష్కారం. సో వాళ్ళు ఒక కమిటీని వేసుకున్న తర్వాత సో వాళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయన్నది వాళ్ళ యొక్క ఉండేటువంటి మెంబర్స్కి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆర్థిక భారం మించకుండా వాళ్ళు చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ప్రాధాన్యతను బట్టి సమస్యల పరిష్కారం. సో వీళ్ళందరూ కూడా ఒకే కార్యక్రమంలో ఒకదాని తర్వాత ఒకటి వీటిని చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బాధ్యతలు అప్పగించడం అంటే ఏదైనా ఒక బాధ్యతను తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల సమూహం అనేది అప్పగించాలన్నమాట. కార్యక్రమాన్ని